నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. ప్రస్తుతం ఆ పథకం రాష్ట్రం మొత్తం కొనసాగుతుంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర అవుతున్నా ఇప్పటికే ఆ పథకం అయితే విజయవంతంగా కొనసాగుతుంది. ఇక రాష్ట్రం మొత్తం మహిళలు అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం మరో 2-3 రోజుల్లో ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఈ ప్రయాణాన్ని ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతుంది. ఈ పథకానికి స్త్రీశక్తి పేరు తెలంగాణ విషయానికి వస్తే మహాలక్ష్మి పథకం అని చెప్పి, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే స్త్రీశక్తి పథకంగా అక్కడ నామకరణం చేయడం జరిగింది. ఈ పథకం మరో 2-3 రోజుల్లో ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా మనకు కొన్ని వార్తలు 2-3 రోజుల కిందట కొన్ని వార్తలు అయితే మనకు చక్కర్లు కొట్టాయి. ఈ పథకం ఏపీలో దాదాపు జిల్లాల వరకే పరిమితం అని చెప్పి మనకు వినిపించింది. ఇంకా దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జరుగుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ఏపీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం కొనసాగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ ప్రయాణించినా ఆ ఖర్చును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. సేమ్ ఇక్కడ తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకాన్ని కొనసాగించే ప్రక్రియ అయితే జరుగుతుంది మనకు. ఇక మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, లేకపోతే ఆధార్ కార్డు అలాంటి గుర్తింపు కార్డులను చూపించి రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును అయితే ప్రభుత్వాలుగా కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇంకా ముందు కూడా ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక మహిళల రద్దీ ఎక్కువ ఉంటే చిన్నపాటి కొన్ని సమస్యలు తలెత్తే విషయం కూడా మనకు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మహిళలు ఫ్రీ బస్సు సద్వినియోగం చేసుకునే భాగంగా అక్కడక్కడ కొన్ని విషయాలు తలెత్తుతాయి. కాబట్టి ఆ ఫ్రీ బస్సుకు సంబంధించిన బస్సులలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక ముందు దానికి సంబంధించిన ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన నిబంధనలు తెలుసుకుందాం.